యోగులు జ్ఞానులు ఒక మాట అంటూ ఉంటారు. ఏంటంటే, నువ్వు ఎంతో కాలం ఉండవు. అలా అన్నప్పుడు మనలో ఒక రకమైన కంగారు, అనాసక్తత, ఏదో ఒకటి ఏదైతే అది అవుతుంది. ఉంది అంటే దేవుడిచ్చాడు, లేదు అంటే రాసిపెట్టలేదు. వారు ఈ మాటని ప్రతి నిమిషం గుర్తు చేస్తూ ప్రపంచం అనే మాయలో పడకుండా 99% చూస్తారు. 1% ఉన్నామనుకోండి, వారే లాక్కొచ్చేస్తారు. అనుభవైక వేద్యం. ప్రతిరోజు ఈ విషయాలు నాకు ఎదురవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు నన్ను ఈ మాయలో పడకుండా కాపాడుతూనే ఉన్నారు. మా అమ్మ జీవితంలో స్వామి పాత్ర చాలా ముఖ్యమైంది. మానసిక, శారీరక సమస్యలలో ధైర్యం చెప్పి ఆమెకు హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా నొప్పి తెలియకుండా చేశారు. నిరంతరం అమ్మ స్వామిని తలుచుకునేది. డాక్టర్స్ కూడా నొప్పి లేదు అంటే ఆశ్చర్యపోయేవారు. అమ్మకి చనిపోయే ముందు మతిస్థిమితం లేకుండా, శరీరంపై బట్టలు సర్దుకోలేని స్థితి లేకుండా తను మెలకువలో ఉండగానే తీసుకుపోమ్మని స్వామిని అడిగిందట. నిజంగానే అమ్మ చాలా అందంగా చనిపోయింది. నా చేతిలోనే తుది శ్వాస విడిచింది. అమ్మ చనిపోయాక తెలిసింది, తనకు ఇంకా 4 సంవత్సరాల ఆయుష్ ఉండగానే ఆమె కోరిక మేరకు స్వామి తనని తీసుకెళ్ళిపోయారు అని. స్వామిని అడిగితే తను ఇంకా బ్రతికి ఉంటే భర్త, కొడుకు, అల్లుళ్ళ వల్ల మరింత మానసిక వేదనకు గురవుతుంది. తను ఉండడం కన్నా చనిపోవడమే మంచిది. తనే నన్ను అడిగింది తీసుకుపోమ్మని. నువ్వు బాధపడకు అన్నారు. అమ్మ మనుమలను, మనవరాలను చూసి ఆనందపడేది. తన జీవితంలో ఈ ఒక్క సంతోషమే మిగిలింది.